హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సారీ ఫ్రెండ్స్, స్కూల్ ఉండటం వల్ల నాకు బాగా రీడింగ్ రైటింగ్ చాలా ఉంది, అందువల్ల నేను వీడియోస్ పెట్టలేదన్నమాట. నెక్స్ట్ ఇప్పటి నుంచి నేను ఇంక పెడతా ఫ్రెండ్స్. అలాగే ఇవాళ స్పెషల్ ఏంటంటే మా ఇంట్లోకి వస్తున్న గోంగూరతో పచ్చడి చేసాం. మా ఇంట్లో గోంగూర మీరు చూడండి, మీకు నచ్చితే గోంగూరకి వస్తామని మేము ఇద్దరం కొట్టుకున్నామన్నమాట. చెల్లికి కొట్టడం రాలేదన్నమాట. పాపం నాకు ఒక్కదానికే చెప్పింది అనమాట మమ్మీ. పాపం నేను చెల్లికి ఇచ్చేసాను అనమాట. గోంగూరకు వచ్చేసాము. మమ్మీ అన్నీ వేయించి పెట్టింది. మమ్మీ అవన్నీ పెట్టేసింది. ఈ స్పెషల్ ఏంటంటే రూట్లో చేసామన్నమాట మేము పచ్చడి. అబ్బో, ఆ రోట్లో అయితే పచ్చడి చేయడానికి నేను చెల్లి అంత కూడా చేసాము. కాలు మీద వేసుకుంటూ అర్థం కాలేదు, లోపల వేసుకుంటూ అర్థం కాలేదు. అలాగే కష్టపడి అలాగే దంచేసేసి పచ్చడి చేసేసాము. చూడండి, గోంగూర పచ్చడి అన్నీ మా మమ్మీ వేయించి పెట్టిందనమాట. చెప్పడం మర్చిపోయా, దాంట్లో ఎండు మిరగాయలు, పప్పులు, చింతపండు, ధనియాలు అన్నీ వేపించేసి పచ్చడి చేసిందనమాట మమ్మీ చేసింది, మేము చేసాము. అలా గడిచిందనమాట. ఇది రోటి పచ్చడి అనమాట. గోంగూర రోటి పచ్చడి మర్చిపోయి చెప్తాం. అసలు మన ఇంట్లో గోంగూర కోసుకొని ఉంటే మనకి చాలా ఫీల్గా ఉంటుంది ఫ్రెండ్స్. మన ఇంట్లో ఉండే కూరలు మనం మెడిసిన్స్ వండుకుంటే చాలా బాగుంటుంది. ఇంట్లో ఏం మందు లేకుండా మనం పెంచుకుంటాం కదా, అవి హెల్త్కి చాలా మంచిది. అలాగే అందరూ ట్రై చేయండి. వీటిని ఆర్గానిక్ లాగా మేము పెంచుతున్నామన్నమాట. మమ్మీ ఇంట్లో అలాంటి మందులు ఏం వేయకుండా ఇంట్లో న్యాచురల్గా పెంచుతుంది గోంగూర. అవి నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా? నచ్చుతున్నాయి కదా, మరి లైక్ చేయొచ్చు కదా, ఎందుకు చేయట్లేదు? ముందు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఫ్రెండ్స్. నేను మళ్ళీ రావాలి కదా మీ దగ్గరికి, మీ ఇంట్లోకి, అందుకని మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఆ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.